ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము. చంద్రబాబు గారు ఇంటర్వ్యూ చేశాను, నేను లోకేష్ గారు ఇంటర్వ్యూ చేశాను, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చేశాను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కవరేజీ చేస్తాం. మనం ఇప్పుడు విమర్శించామనుకోండి, వెంటనే అవతలోడికి అమ్ముడిపోతాం. అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి వీళ్ళకి తెలియదా, డబ్బులు ఇస్తారా లేదా అన్నది, లేదా ఏంటనేది. మనం పాజిటివ్ చెప్తాం, నెగిటివ్ చెప్తాం. పాజిటివ్ చెప్పినప్పుడు తప్పు లేదు, అప్పుడు కూడా ఎట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, వాడి నుంచి డబ్బులు రాలేదేమో అని. అంటే ఒక వ్యక్తిని ఎదుటి వాళ్ళు ఎలా చూడాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. వ్యక్తిత్వ హననం చేయడం అనేది వీళ్ళకి అలవాటు. దాన్ని పరిభాషలో, కమ్యూనిస్టుల పరిభాషలో చెప్పండి, సాంస్కృతిక దాడి. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని అవమానకరంగా చూపించడం అనేటటువంటిది అలవాటు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో వీళ్ళు చేస్తుంది. జగన్ కి సంబంధించి ఫస్ట్ రాజశేఖర రెడ్డిని చేశారు. రాజశేఖర రెడ్డి ప్రమాదకారి, ఎందుకంటే అతనికి సబ్జెక్ట్ ఉంది, డాక్టర్గా చదివిన, డాక్టర్ అంత చదివినోడు, మాట ఉంది, పలుకుంది, దమ్ముంది, నవ్వుంది. కాబట్టి అతను నవ్వుతుంటే చూడు నాకు ఎంతమందిని చంపేసి ఎట్ట నవ్వుతున్నాడో, ఈ టైపులో కార్టూన్లు వేశారు. అట్లాగే ఎవడు సచ్చినా రాజశేఖర రెడ్డి చంపించాడన్న ప్రచారమే చేశారు. అయిపోయింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక్కొక్క ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నారు. పేర్లు నేను ఇప్పుడు చెప్పను కానీ ఆ ఫ్యాక్షన్ నాయకులందరూ ఏ పార్టీకి చెందిన వాళ్ళండి?